నీకేం కాదురా, సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు. చిన్నప్పుడు నేను హాస్పిటల్లోకి రానని ఏడిస్తే డాక్టర్నే ఇంటికి పిలిపించి చూపించేదానివి కదా. అలా అలా ఏదో ఒకటి చేయమ్మా. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నా పరిస్థితి నాకు అర్థమవుతుందమ్మా. నేను ఎక్కువ రోజులు ఉంటానని నాకు అనిపించడం లేదమ్మా. బహుశా ఇదే నా ఆఖరి కోరికను కొంచెమ్మా. ధ్రువ, ఏంట్రా నువ్వు? నీకు దండం పెడతాను, ఇంకోసారి అలా మాట్లాడుకురా. అమ్మా, నాకు నిజంగానే ఇక్కడ ఉండాలనిపించట్లేదు. ధ్రువ, నాకంతటి అవకాశమే ఉంటే నేను ఇక్కడ ఉంచుతానో చెప్పు. సరేరా, నేను ఒకసారి వెళ్ళి డాక్టర్తో మాట్లాడతాను. అమ్మా, రెస్ట్ తీసుకో. పడుకో. థ్యాంక్స్ అమ్మా. రండి మేడం. కూర్చోండి మేడం. ఇద్దరూ టెస్ట్లు చేయించుకున్నారా? చేయించుకున్నాం డాక్టర్. తనకి మీ లివర్ మ్యాచ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకే ఇస్తాం. మీ ఇద్దరూ రెడీగా ఉండండి. డాక్టర్, ఏ మాత్రం అవకాశం ఉన్నా నా లివర్ మాత్రమే తీసుకోండి. మీ కన్సర్న్ నాకు అర్థమైంది మేడం, కానీ మన చేతుల్లో ఏమీ లేదు. ఇప్పుడు ధ్రువకి ఎలా ఉంది డాక్టర్? తన కండిషన్ ఏంటి? మార్నింగ్ సర్జరీ ఫార్మాలిటీస్ చెప్పాను కదా, ఇప్పుడు ధ్రువ గురించి చెప్తాను వినండి. నిన్నటి నుండి ఇప్పటి వరకు వామిట్ అవ్వలేదు. ఇట్స్ ఏ గుడ్ సైన్. కానీ నిన్న రాత్రి అదా, ఒంట్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చిల్స్ కామన్గా వస్తుంటాయి వసుంధర గారు. దాని గురించేమీ మీరు వరీ అవ్వకండి. మనకి మెయిన్ కన్సర్న్ బ్లడ్ వామిటింగ్స్. అవి కంట్రోల్ అయ్యాయి. ఇట్స్ ఏ గుడ్ సైన్. అంటే బాడీ కొంచెం మెడికేషన్కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. డాక్టర్, అయితే ధ్రువని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? నో వే. ఇది నేను అస్సలు సజెస్ట్ చేయను. ధ్రువకి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయింది. తన ఆపరేషన్ అయ్యి సెట్ అయ్యే వరకు చాలా హైజెనిక్గా ఉండాలి. ఎవ్రీథింగ్ శానిటైజ్డ్గా ఉండాలి. అసలు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకూడదు. అది ఇంట్లో ఉంటే అయ్యే పని కాదు. పైగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ అసిస్టెన్స్ నీడెడ్. నా క్లియర్ సజెషన్ అయితే నో. డాక్టర్, వాడికి వైట్ కాలర్ పేరుంది. చిన్నప్పటి నుంచి చాలా పానిక్ అవుతాడు. దానివల్ల బీపీ లాంటివి ఏమైనా రేజ్ అవుతాయేమో చాలా స్ట్రెయిన్ తీసుకుంటున్నాడు. ఇలాగే కొన్ని రోజులు ఉంటే అంటూ ఏదో నెగటివ్గా మాట్లాడుతున్నాడు. అయ్యో మల్లిక గారు, మీ బాధ నాకు అర్థమవుతుంది. పోనీ చెకప్ లాంటివి నేను ఇంటికొచ్చి చేసిన హైజీనిక్ మాటేంటి? ఇక్కడ స్టాఫ్ ప్రతి 2 గంటలకి ధ్రువ ఉండే రూమ్ని క్లీన్ చేస్తారు. శానిటైజ్డ్గా ఉంటాయని. ఇది కనపడేంత ఈజీ కాదు. డాక్టర్, ఒకవేళ మీ కన్సర్న్ హైజీనిక్గా ఉండడం గురించి అయితే ప్రతి 2 గంటలకు ఒకసారి నేనే స్వయంగా గది క్లీన్ చేస్తాను. మీరిచ్చిన డైట్ ఫాలో అయ్యేలా చేస్తాను. ఒక 2 డేస్ చూడండి. ఎటు మీరు చెకప్కి ఇంటికి వస్తాను అంటున్నారు కదా, అక్కడ మీకు ఏమాత్రం తేడా అనిపించినా ఇమీడియట్గా షిఫ్ట్ చేసేద్దాం. ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. ప్లేస్ చేంజ్ అయితే కొంచెం వాళ్ళు మార్పు వస్తుందేమో డాక్టర్. చూడండి మేడం, నేను చెప్పాల్సింది చెప్పాను. అలాని మిమ్మల్ని తప్పనను. ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ.
ఎంత హాస్పిటల్ అయినా ఇంట్లో కేర్ దొరకదు. మీరు జాగ్రత్తగా చూసుకుంటాను అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సమయంలో ధ్రువ కంఫర్టు, తన కోఆపరేషన్ కూడా చాలా ముఖ్యం. ఆ, ఆయన గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. ఆయన విషయంలో చిన్న పొరపాటు కూడా జరగనివ్వను. ఓకే, ఇవాళ నైట్ కూడా చూసి వామిటింగ్స్ ఏమీ అవ్వకపోతే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయమని చెప్తాను. వసుంధర గారు, ఏ టాబ్లెట్స్ ఏ టైంకి ఇవ్వాలో నర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి మీకు ఇంజెక్షన్ ఎలా చేయాలో తెలుసా? తెలుసు డాక్టర్, నేర్చుకున్నాను. మా ఎస్టేట్లో హాస్పిటల్ చాలా దూరం. షుగర్కి బలానికి ఇంజెక్షన్లు వేయడం నేర్చుకున్నాను. ఎస్టేట్లో చాలామంది నా దగ్గరే ఇంజెక్షన్స్ చేయించుకునేవారు. నాన్నకి ఎప్పుడు బాగోకపోయినా నేనే ఇంజెక్షన్ ఇచ్చేదాన్ని. అయితే ఇక నర్సు డ్యూటీ ఎక్కేసేయి. డాక్టర్, మీరు మా నెత్తిన పాలు పోశారు. సరే, వెళ్ళొస్తాను డాక్టర్. ఆ, భగవంతుడా, దిక్కులేని వాడికి నువ్వే దిక్కంటారు. కానీ వసుంధర విషయంలో మాత్రం ఎందుకింత సీతకన్ను వేశావు? తనకు ఏ దిక్కు లేకుండా చేస్తున్నావు. ఆ పిల్ల తనకన్నా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. చేసిన కోరంత సాయానికి కొండంత రుణం తీర్చుకోవటానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి పిల్లకు చూస్తూ చూస్తూ అన్యాయం చేయలేకపోతున్నాం. పోనీ న్యాయం జరిగేలా పోరాడాలంటే పరిస్థితులు అనుకూలించడం లేదు. ముందర కాళ్ళకి బంధాలు వేసి నడక సాగించమంటే ఎలా స్వామి? ఇప్పటివరకు కష్టపడి ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతూ తనేంటో నిరూపించుకుంది. మల్లిక మనస్సు గెలుచుకుంది. ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి భవిష్యత్తులో వెలుగు పెంచింది. ఇక తన కష్టాలు తీరాయి అనుకున్న సమయంలో మళ్ళీ తన జీవితంలో చీకట్లు ముసురుకునేలా చేశావు. ఇదెక్కడ న్యాయం తండ్రి? ఇంకెన్ని పరీక్షలు దాటాలి? ఇక చాలు, ఇక చాలు తండ్రి. ఎక్స్క్యూజ్ మీ సార్. రా కార్తీక్. సార్, మన హైవే ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్ మీద మీ సంతకం కావాలి. మీరు రివ్యూ చేస్తే ఒక ముఖ్యమైన మెయిల్ పంపించాలి. మళ్ళీ రమ్మంటారా సార్? ముఖ్యమైన మేలంటున్నావుగా, ఇలా ఇవ్వు, సంతకం పెడతాను. నా మనసేమి బాలేదు కార్తీక్. కొన్ని రోజుల ఆఫీస్ పనులన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మల్లిక వసుంధర పక్కన నేనుండాలి. ఆఫీస్ పనుల గురించి మీరేం వరి అవ్వకండి సార్. ఇక్కడ ప్రతి పనిని నేను క్షుణ్ణంగా గమనిస్తున్నాను. ధ్రువ సార్ చేసే వర్క్ కూడా నేను చేస్తున్నాను. వసుంధర మేడం వర్క్ కూడా చేయమంటే చేస్తాను సార్. నా వల్ల అయినంత వరకు ఈ కంపెనీకి ఎంత సహాయపడగలనో అంత సహాయం చేస్తాను సార్. ఆ రోజు నేను ఉద్యోగానికి పిలిచి నీకు నేను సాయం చేశాననుకున్నాను. కానీ అది నాకు నేను చేసుకున్న సాయం అని ఇప్పుడు అనిపిస్తోంది. అలా మాట్లాడకండి సార్. మీరు సమయానికి చేసిన ప్రతి సహాయం నా జీవితాన్ని మార్చాయి. వాటికి నేనేం చేసినా ఎంత చేసినా తక్కువే. నేను నీకు చిన్న అవకాశాన్ని కల్పించాను కార్తీక్. దాన్ని ఆకాశం అంత పెద్దదిగా చూడటం నీ మంచితనం. నీకు పని పట్ల ఉన్న శ్రద్ధ
కంపెనీ పట్ల ఉన్న నిబద్ధత మొదటి రోజు నుంచే చూస్తున్నాను. ఈ కంపెనీలో త్వరలో నువ్వు నా స్థానానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఖచ్చితంగా వస్తావు కూడా. మల్లిక తొందరగా ఎవరిని నమ్మదు. ఒకసారి తను నమ్మిందంటే వాళ్ళని వదలదు. నిన్ను నమ్మింది. ఆ నమ్మకం నిజమని ఈరోజు నువ్వు రుజువు చేశావు. థ్యాంక్ యూ సార్. మీరన్నట్టు ఈ సమయంలో మల్లిక మేడంతో వసుంధర మేడంతో ఉండటం నిజంగా అవసరం సార్. నాకు చేతనైనంత వరకు ఆఫీస్లో ఏ పని ఆగకుండా చూస్తాను సార్. ధృవ సార్కి ఎలా ఉంది సార్? పూర్తిగా కోలుకున్నాడని చెప్పలేను. సర్జరీ జరగాలి. అది జరిగేంత వరకు ఒక గాజు బొమ్మను చూసినట్టు చూసుకోవాలి. వసుంధరని ధైర్యంగా ఉండమని చెప్పండి సార్. తనకేం జరిగినా తట్టుకుంటుంది, కానీ తన వాళ్ళకేమన్నా జరిగితే తట్టుకోలేదు. అదే నా బాధ కూడా కార్తీక్. తన పరిమితికి మించి ఆలోచిస్తోంది. శక్తికి మించి సేవలు చేస్తుంది. తన మంచితనం ఒకరోజు తనకే భారం అయిపోతుందేమో. అదే తన బలంగా కూడా మారుతుంది సార్. మీలాంటి వాళ్ళంతా తన గురించి ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటారు. ఒక రకంగా అది తన బలమే కదా. నేను తనని చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. తనది ఒక నిశ్శబ్ద ప్రయాణం. హడావిడి ఉండదు, హెచ్చరికలు ఉండవు. కానీ తన దిశ మాత్రం స్పష్టంగా ఉంటుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు మనకి ఓటమిలా అనిపించొచ్చు, కానీ అవే తన ఆయుధాలుగా మార్చుకుంటుంది. ఒక్కసారి వాటిని తుడుచుకొని ఒక్క అడుగు ముందుకు వేస్తే తన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా అవి 100 అడుగులు వెనక్కి వేయాల్సిందే. వసుంధర పోరాటం నేర్చుకున్న అమ్మాయి కాదు, కానీ పోరాటమే తన వెంట నడిచేలా చెయ్యగల అమ్మాయి. తన వెనకొస్తున్న ఓటమిని చూడదు. తన ముందున్న గెలుపుని చేరేంత వరకు ఆగదు. తను యోధురాలు సార్. మీరు నిశ్చింతగా ఉండండి. వసుంధరకి సాయం చేయమని చెప్తున్నారు. అర్థమైంది. నన్నేం చేయమంటారమ్మా? రూమ్ క్లీన్ చేయడానికి సాయం చేస్తానంటే వద్దు అంటుంది. చిన్న దుమ్ము కూడా ఉండకూడదు, శానిటైజ్ కూడా చెయ్యాలి, అన్నీ నేనే చూసుకుంటానని చెప్పింది. అందుకే వచ్చేశాను. ఎవరు? వసుంధర మేడం ఈ మొక్కల్ని ఆర్డర్ చేశారు మేడం. ఈ మొక్కలన్నీ నేనే ఆర్డర్ పెట్టానమ్మా. మీరు వెళ్ళండి. ఓకే మేడం. నన్ను హెల్ప్ చేయని వసుంధరా. వద్దులే సుజా. ఎందుకే ఈ మొక్కలు? ఇవి ఇండోర్ ప్లాంట్స్. ఇవి గాలిలో టాక్సిక్ క్రిములని శుభ్రం చేస్తాయి. అలాగే కార్బన్ మోనాక్సైడ్, ఫంగస్ లాంటి వాటిని చంపేస్తాయి. ఇవన్నీ ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడంతో పాటు గాలిని శుభ్రపరుస్తాయి.
ధ్రువ సార్ గదిలో పెడదామని తెప్పించాను. రంగి, కూరల మీద మూతలే పెట్టలేదేంటి? ధ్రువబాబు గది దులపటం అయిపోయినట్టుంది. వచ్చి నన్ను దులుపుతోంది. అవును, కిచెన్ టాప్ క్లీన్ చేసావా? వంట అయిపోయాక క్లీన్ చేసే వెళ్తానమ్మా. సరిపోదు రంగి, ఇక నుంచి వంట చేసే ముందు కూడా ఒకసారి డెటాల్ వేసి తుడువు. హ్మ్, తర్వాత చేతులకి గ్లౌజెస్ వేసుకోవాలి. జుట్టు పైన క్యాప్ పెట్టుకో. అవన్నీ చంద్రన్నకు చెప్పి నేను తెప్పిస్తాను. హ్మ్. సార్కి సంబంధించిన అన్ని గిన్నెలు వేడి నీళ్లలో పెట్టు. సరేనమ్మా. నువ్వు ఉప్పు కారాలు బాగా తగ్గించాలి. నూనె కూడా తెగ పోసేయకు. ఇన్ని పెట్టుకుందా మనసులో నా వంట గురించి. వింటున్నావా రంగి? హా, వింటున్నానమ్మా. వద్దులే రంగి, సార్కి సంబంధించినవి నేనే కడుక్కుంటాను, నేనే వండుకుంటాను. నీ ధ్యాస ఎప్పుడు ఎక్కడో ఉంటుంది. అమ్మయ్య. నువ్వు సార్కి వంట అయిపోయేదాకా గ్లౌజు క్యాప్ పెట్టుకో. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా. భగవంతుడా, ధ్రువాన్ని ఈరోజు ఇంటికి పంపుతున్నావని ఈ పిచ్చిది వాడి కోసం ఇంటినే హాస్పిటల్గా మార్చేస్తోంది. వాడేమో దీన్ని చూడాలంటేనే చిరాకు పడుతున్నాడు. ఒక దెబ్బ వేసి దారిలో పెట్టలేను, అలా అని వసుంధరని దిక్కులేని దాన్ని చెయ్యలేను. నాకెందుకింత కష్టం పెట్టావు దేవుడా? అత్తమ్మా, నన్ను చూస్తే ధ్రువ సార్కి బీపీ ఎక్కువ అవుతుందని భయపడుతున్నారా? మీరేం కంగారు పడకండి అత్తమ్మా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా వెళ్ళి ధ్రువ సార్ని ఇంటికి తీసుకురండి. టైం అవుతుంది, వెళ్ళండి. ఆయన కంటికి నేను కనిపించను, సరేనా? అత్తమ్మా, ఒక్క నిమిషం. సార్కి ఈ విడాకుల పత్రాలు చూపించి ఇందులో వసుంధర సంతకం పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పండి. అప్పుడు సార్ టెన్షన్ అవ్వకుండా వస్తారు, సరేనా? నీకు ఇంతకు ముందే చెప్పానత్తమ్మా, ఈ సమయంలో మీరు ధ్రువ సార్ గురించి తప్ప ఇంకెవరి గురించి దేని గురించి ఆలోచించొద్దు.
సార్కి సర్జరీ జరగాలి, ఆయన కోలుకోవాలి. అప్పుడు మిగతా వాటి గురించి ఆలోచిద్దాం. అర్థమవుతుందా? ఈ సమయంలో నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో వసుంధరా. నేను నీకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు. కూతుర్లా నా పక్కన నిలబడ్డావు. మీ కోడలిగా ఉండే అదృష్టం నాకు లేదత్తమ్మా. కానీ జీవితాంతం ఈ అమ్మకు కూతుర్లా ఉంటాను. ఆ హక్కుని లాగేసుకునే హక్కు ఎవరికీ ఉండదు. ధ్రువ సార్ని తీసుకురా అత్తమ్మా. సార్ ఎదురు చూస్తూ ఉంటారు. వసుంధర అవసరం తీరిపోయిందా మల్లిక? కోడల నుంచి కూతుర్ని చేసేశావు. హో, మర్చిపోయాను. ఇంకా ఉంది కదా, నీ కొడుకు సర్జరీకి తన లివర్లో భాగం అవసరం పడచ్చు. అందుకే ఇంకా కూతుర్లా ఉండనిచ్చావేమో. లేదంటే తన స్థానం ఈ పాటికి బయటుండేది. ఏంటమ్మా ఇది? నువ్వే చూడు. నువ్వడిగినట్టే వసుంధరొచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయింది. ఇంటికొచ్చేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. నర్స్ చెప్పినట్టు మాత్రమే వినాలి. సరేనమ్మా. ఇంతకీ ఆ నర్స్ ఎక్కడా? మే ఇద్దరు హో సార్.